హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు అనే విషయం నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు వీడియో ఏమిటి అంటే ఆడవాళ్ళ దగ్గర డబ్బు నిలవకుండా ఉండడానికి ప్రధాన కారణం ఏంటో నేను ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఆడవాళ్ళు డబ్బు దాస్తామండి. కానీ మనం వాటిని చివరి వరకు ఉంచుకోలేమండి. మన దగ్గర నిలవదు. ఎందుకంటే మనం చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్సే అండి. మనం అలవాటు చేసుకోవాల్సిన కొన్ని పద్ధతులు ఏంటో తెలుసుకున్నామంటే మన దగ్గర కూడా డబ్బు నిలబడుతుంది అండి. ఫస్ట్ టిప్ అయితే వచ్చేసి మన దగ్గర మనీ ఉండాలంటే ఫస్ట్ మనకి ఒక గోల్ అయితే ఉండాలి. మనం మనీ విషయంలో చాలా అంటే చాలా కఠినంగా ఉండాలి. ఎందుకంటే మనం మనీ దాస్తాము కానీ వెంటనే మనకి ఏ గోల్ లేకపోవడం వలన వెంటనే ఖర్చు చేస్తాం కదా! ఏదైనా మనం చేస్తున్నాం అంటే దానికి గోల్ అయితే ఉండాలి. అంటే నేను ఈ డబ్బుని ఇప్పుడు సేవ్ చేస్తున్నది పలానా రీజన్ గురించి అని పెట్టుకోవాలి. అది కూడా మనం అవసరమయ్యేయి మాత్రమే, అనవసరమయ్యేయి కావు కదా! మన ఫ్యూచర్ కోసం ఉపయోగపడడానికి. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్న ఈ డబ్బొచ్చేసి నా బాబు యొక్క స్కూల్ ఫీజు కోసం సేవ్ చేస్తున్నాను అనే గోల్ మీరు పెట్టుకున్నారు అంటే మీరు మనీని వృధా ఖర్చయితే చేయరు కదా! ఆడవాళ్ళ దగ్గర మనీ నిలవకపోవడానికి ప్రధాన కారణం వచ్చేసి గోల్ అండి. అది లేకపోవడం వల్లనే మనం మనీని ఎక్కువగా ఖర్చు చేస్తాం. మనకి గోల్ లేకపోతే మాత్రం మనీ అస్సలు ఉండదండి. ఇకపోతే నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఇదేనండి మెయిన్ టిప్ కూడా. మనకి ఉండే ఆకర్షణ అండి. ఆడవాళ్ళకు శారీస్ ఆఫర్ ఉంది అంటే చాలు కదా! మనకి అవసరం ఉన్నా లేకపోయినా కానీ కొనేసుకుంటా ఉంటాం కదా! షాప్ వాళ్ళు ఆఫర్ పెట్టారు అంటే చాలు ఎగబడిపోయి మనమైతే కొనేసుకుంటూ ఉంటాము. సో, ఈ మిస్టేక్ అయితే అస్సలే చేయకూడదు. ఇకపోతే ఆన్‌లైన్‌లో కూడా అమెజాన్‌లో ఆఫర్ పెట్టారు, లేదంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ పెట్టారు, దసరాకి ఆఫర్ పెట్టారు, వినాయక చవితికి ఆఫర్ పెట్టారు అని మనం ఇలాగా శారీస్ కొంటూనే ఉంటాం. ఇంకా డ్రెసెస్ కూడా కదా! సో, అది అస్సలు చేయకండి. షాప్ వాళ్ళు ఆఫర్ పెట్టారు అంటే ఆ బిల్ అంతా కూడా మన మీదే పడుతుందండి. ఎలాంటి ఆఫర్ అయితే మనకి ఉండదు. కాకపోతే ఏంటి అంటే బిల్ అంతా దాని మీద వేసి ఏదో ఒక 10% అని 20% అనేది ఇస్తారు. అది కూడా మన నెత్తినే పడుతుంది. ఇకపోతే ఒకవేళ వాళ్ళు నిజంగానే ఆఫర్ ఇచ్చినా కానీ క్వాలిటీ అయితే డిఫరెన్స్ అయితే ఉంటది కదా! మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వలన మనం మనీ అయితే సేవ్ చేయలేకపోతున్నామండి. మన దగ్గర ఒక రూ. 1000 ఉంది కదా! ఆఫర్ ఉంది కదా! అనేసి డ్రెసెస్, శారీసు ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి కొంటూనే ఉంటాం కదా! ఈ టిప్ అయితే మర్చిపోవద్దు. ఇకపోతే థర్డ్ టిప్ వచ్చేసి ఆఫర్‌లో శారీ వచ్చింది కదా అని చెప్పి దాని మీదకి మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ నెక్ సెట్స్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, తర్వాత మ్యాచింగ్ నెయిల్ పాలిష్ ఇలా ప్రతీదీ కూడా మ్యాచింగ్ కోసం అని చెప్పేసి మనీ మొత్తం తగలేస్తూ ఉంటారు కదా! ఇంకా మ్యాచింగ్ బ్లౌజు, శారీలో ఉన్న బ్లౌజ్ నచ్చలేదని చెప్పేసి వేరే క్లాత్ తీసుకొని దాని మీద వర్క్ ఏపించుకొని అక్కడ ఒక 2, 3 వేలు అయితే ఖర్చు చేస్తూ ఉంటాం కదా! ఇలా చేయడం వలన మన దగ్గర ఉన్న మనీ అంతా ఖర్చయిపోతూ ఉంటాయండి. మన దగ్గర 100 ఉందంటే చాలు. 100కి నేను ఏ మ్యాచింగ్ సెట్ కొనాలా? ఇలాగే ఉంటాయి కదా ఆలోచన. ఇలాగే చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన మనమైతే మనీ అయితే అస్సలు చేయలేమండి. మ్యాచింగ్ ఏముందండి, మనం ఏది వేసుకుంటే అదే మ్యాచింగ్. ఇప్పుడు వేసుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే వాళ్ళు ఏదో ఒక పిచ్చిదాన్ని వేసుకొని అదే ట్రెండ్ అని చెప్పి మనకు సోషల్ మీడియాలో వైరల్ చేస్తే మనం కూడా దాన్ని గుడ్డిగా నమ్మి ఆ ట్రెండ్ ఫాలో అయ్యి మనం మనీ అయితే పోగొట్టుకుంటున్నాం కదా! మన దగ్గర మనీ అయితే సేవ్ చేయలేకపోతున్నాం. ఒక 1000 ఉంది అంటే ఒక శారీ కొందాము, మ్యాచింగ్ బ్లౌజు, దానికి బ్యాంగిల్స్, నెయిల్ పాలిష్ ఇలా మ్యాచింగ్ సెంటర్స్‌కి వెళ్తారు. ఈ మధ్య కాలంలో మ్యాచింగ్ సెంటర్స్ కూడా ఎక్కువయ్యాయి అండి. ఎందుకంటే ఆడవాళ్ళు టైం స్పెండ్ చేసి మరి ఇద్దరు ముగ్గురు కలిసి వాళ్ళకి ఇష్టమైనవన్నీ కొని తెచ్చుకుంటున్నారు కదా! ఇలా చేయడం వల్ల కూడా మనకి డబ్బైతే చాలా లాస్ అయిపోతామండి. ఇకపోతే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫోర్త్ టిప్ అండి. ఫుడ్ అండి. ఫోర్త్ టిప్ వచ్చేసి ఈ ఫుడ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మంచి హెల్తీ ఫుడ్ అయితే తినాలి. వేలకు వేలు పెట్టి మళ్ళీ అన్‌హెల్తీ లేని ఫుడ్ తిని మన ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాకుండా మన పిల్లల ఆరోగ్యం కూడా పాడు చేస్తున్నాం కదా! హ్యాపీగా ఇంట్లోనే మీకు ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తే మాత్రం ఇంట్లోనే చేసుకొని తినండి. దానికోసమని మీరు సేవ్ చేసిన మనీతో ఇలా వెళ్ళి తిని మన హెల్త్ అయితే పాడు చేసుకోకూడదు కదా! కొంచెం కష్టపడితే చాలు. మనం ఇంట్లోనే మనకి నచ్చినట్టుగా ఇంకా అందరూ హెల్తీగా ఉండే విధంగా మనమైతే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా బయట తినడం వల్ల కూడా మన డబ్బుని మన చేతుల్లో ఉండకుండా పోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం అని అయితే నేను చెప్తానండి.
గంటల తరబడి శారీస్ ఇంకా సీరియల్ చూస్తాం కానీ 1 అవర్ కిచెన్లో నిలబడి మాత్రం వంట చేయలేము. మనీ సేవ్ చేయలేకపోవడానికి ఈ రీజన్ కూడా ఒకటి అండి. మార్నింగ్ లేచి హ్యాపీగా మనం హెల్తీగా వంట చేసుకున్నామంటే మనకి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. మనం సెపరేట్గా ఎక్సర్సైజ్లు అంటూ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఈరోజు ఓపిక లేదు, మీరు బయటకు వెళ్ళి టిఫిన్ చేయండి అని చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఒక 2 సేవ్ చేయడం అనేది చాలా కష్టం కదా. అలా కాకుండా మనం బద్దగించకుండా సీరియల్స్ ఎంత హ్యాపీగా చూస్తామో వంట కూడా అంతే హ్యాపీగా చేయాలి అండి. ఎందుకు అంటే మన ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండాలి అంటే ముందు మనం హ్యాపీగా వంట చేయాలి. బయట ఫుడ్ తెచ్చుకొని తినడం వల్ల మన ఆరోగ్యం అయితే చాలా పాడైపోతుంది. ఇంకా మనం మనీని కూడా అంతగా సేవ్ అయితే చేయలేము. ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. మీరు అందరూ కూడా ఈ 4 టిప్స్ ఫాలో అయ్యి మీ హెల్త్ ఇంకా మనీని కూడా సేవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఓకేనా? బాయ్.